నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సరే, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువగా కెరియర్కి సంబంధించి గ్రోత్ లేదు అని చాలామంది గవర్నమెంట్ సెక్టర్ వైపు గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే స్టూడెంట్స్ ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ జాబ్ ఉంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని ఇటువైపు కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావటం టైం టేకింగ్ అండి. తెచ్చుకోవటం కష్టం, కానీ తెచ్చుకున్న తర్వాత లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. వర్క్ ప్రెషర్స్ అనేవి గవర్నమెంట్ సెక్టార్లోనూ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లోనూ ఉంటాయి, ప్రతి ఉద్యోగంలోనూ ఉంటుంది, ప్రతి వ్యాపారంలో కూడా ఉంటుంది. సో ప్రెషర్ అనేది లైఫ్లో ఒక పార్టే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, అది ఏదైనా అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ అవ్వాలి, అది స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా పబ్లిక్ సెక్టర్ అనే దాన్ని పక్కన పెడితే కనుక మనకి ఎట్ ప్రెజెంట్ ఆగస్ట్లో మనకి 3 నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వాటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్స్ ఉన్నాయండి. ఓకే, ఏంటండి సార్? ఒకటి NICL అసిస్టెంట్ అండి, ఇన్సూరెన్స్ కంపెనీ, మొత్తం 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ జూలై మంత్లోనే నోటిఫికేషన్ వచ్చేసింది, కానీ ఆగస్టు 7వ తారీఖు వరకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వారు NICL అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ 27th ఆగస్టులోనే పెడుతున్నారు. అంటే నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత 20 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. 7వ తారీఖు ఆగస్టులోపు మనం నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్. 27వ తారీఖు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు, అది అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్లో పెడతారు. సో ఇది ఒక నోటిఫికేషన్ అండి. దానికి సంబంధించి దాంతోపాటుగా IBPS క్లర్క్ షార్ట్ నోటీస్ అని అంటారు. అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికంటే ముందు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో షార్ట్ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. ఓకే. సో ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. 21వ తారీఖు వరకు మనకి ఆగస్టులో 21వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్లో దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు, డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్లో క్లియర్ అయ్యి మెయిన్స్లో క్లియర్ అయ్యి మెరిట్ మార్క్స్లో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి ఫైనల్ అలాట్మెంట్ అనేది మార్చ్ 2027లో ఇచ్చేస్తారండి. ఇది ఒక నోటిఫికేషన్ ఉంది. జనరల్గా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్. యూజువలీ క్లర్క్ పోస్ట్కి 21 to 28 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఉంటుంది. బట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ రెండిట్ ఎగ్జామ్స్లో NICL ఒకటి, IBPS క్లర్క్ ఒకటి, ఈ రెండిట్లో సెలక్షన్ క్రైటీరియా 2 phases ఉందండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి, అందులో క్వాలిఫై అయిన వారికి మాత్రమే మెయిన్స్ పెడతారు. మెయిన్స్లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉందండి. ఇది తెలంగాణలో కూడా ఉంటుంది, కాకపోతే ఇంకా రిలీజ్ అవ్వలేదు. APCOB అని అంటారండి. వచ్చేసిందండి, ఆల్రెడీ జూలైలో నోటిఫికేషన్ వచ్చేసింది. APCOB DCCB అని అంటాం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాలకు సంబంధించి వచ్చింది. పేరులోనే DCCB, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక బ్యాంక్ ఉంటుంది. సో విజయనగరము, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, ఈ 6 జిల్లాలకి సంబంధించినటువంటి DCCBs ఏవైతే ఉన్నాయో వాటిలో క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది, మేనేజర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. సో అసిస్టెంట్ మేనేజర్ అండ్ క్లర్క్ రెండింటికి నోటిఫికేషన్ వచ్చింది. దీని నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా 7వ తారీఖు ఆగస్టు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది ఆల్రెడీ జూలైలో వచ్చేసింది. 7th ఆగస్టు వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు మనం ఆంధ్ర గురించి మాట్లాడుకున్నాం కదా. తెలంగాణలో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందండి, బట్ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 3 to 4 monthsలో వస్తాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటేనండి, వేకెన్సీస్ ఉన్నాయి, రిటైర్మెంట్స్ అయిపోయినాయి, వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్ చేయాలి, అప్పుడు అన్ని బ్యాంకులకు కలిపేసి ఒకసారి నోటిఫికేషన్స్ ఎలా ఇస్తారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 జిల్లాలకి సంబంధించి. వీటిల్లో 244 క్లర్క్ వేకెన్సీస్, తర్వాత 43 అసిస్టెంట్ మేనేజర్స్ రిక్రూట్మెంట్ ఉంది అనండి. ఈ APCOBలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ సింగిల్ ఎగ్జామ్. ఓకే. మిగిలిన అన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా 2 ఉంటాయి.
డిసిసిబి ఎగ్జామ్లో ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఒక్క ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. సో దీనికి కూడా గ్రాడ్యుయేషనే ఎలిజిబిలిటీ. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆపర్చునిటీస్ రావటం మొదలుపెట్టినాయి ఆల్రెడీ. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మన చేతిలో 3 నోటిఫికేషన్స్ ఉన్నట్లు, కాబట్టి అప్లై చేసుకొని సిన్సియర్గా ప్రిపేర్ అవుతాయి. వీటన్నిటిలోనూ ఒకే రకమైన సిలబస్ ఉంటుందండి. ఒక్క ఎన్ఐసిఎల్లోనే ఇన్సూరెన్స్ పాలసీస్ ఒకటి మనం చదువుకోవాలి. అదొకటి ఇన్సూరెన్స్ అవేర్నెస్ అని ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఒక్కటే మనం ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ అదర్వైజ్ మిగిలిన అన్ని ఎగ్జామ్లో ఒకే సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్కి ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి, మెయిన్స్కి వచ్చేసేటప్పటికి ఇంకొక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకొని సిన్సియర్ ఎఫర్ట్స్ కనుక పెట్టి టైం వేస్ట్ చేయకుండా ఫోకస్డ్ మైండ్ తోటి స్ట్రాటజీగా సబ్జెక్ట్ని కవర్ చేసుకుంటూ, ఇంకొక పక్క రివిజన్ చేసుకుంటూ, ఇంకొక పక్క మాక్ ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేసుకొని, ఇలా ఈ 3 వేస్గా డివైడ్ చేసుకొని కనుక స్టూడెంట్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే సార్ శాలరీ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ప్యాకేజ్? సో యూజువలీ క్లర్క్ శాలరీ విల్ బి బిట్వీన్ 35,000 to 55,000. ఓకే, 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 55,000 వరకు వస్తుంది. ఇందులో డిపెండ్స్ ఆన్ మీరు ఏ బ్యాంకుకి సెలెక్ట్ అయ్యారో అనే దానిలో ఉంటుంది. ఎస్బీఐలో అయితే చాలా ఎక్కువ వస్తాయి, 50,000 దాటిపోతుంది. ఓకే, బట్ యూజువల్లీ మినిమమ్ ఈజ్ 35,000 ఇన్ హ్యాండ్ ఉంటుంది. అక్కడ నుంచి దాంతోపాటు ఒక బ్యాంక్ నేమ్ ఒక్కటే కాదు, మీరు వర్క్ చేసే ప్లేస్ని కూడా ఉంటుంది. వర్క్ చేసే ప్లేస్ని బట్టి హెచ్ఆర్ఏ మారుతుంది, అలయన్సెస్ మారుతాయి. కాబట్టి మినిమం 35,000 ఇన్ హ్యాండ్ ఉంటుంది, అప్ టు 55,000 వరకు వస్తాయి. ఓకే సార్, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? ఏపీ తెలంగాణలో శ్రీదేశీసి ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయండి. ఫిజికల్గా వెళ్ళి పేరెంట్స్ తోటి వారికి కావాల్సిన గైడెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు, లేదా స్క్రీన్పై కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.